సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల ద్వారా అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. వివిధ రకాలుగా వ్యక్తులకు ఫోన్లు చేసే వారిని నమ్మబలికి పెద్ద మొత్తంలో దోచేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో అలర్ట్గా ఉండని పక్షంలో సర్వం కోల్పోవడం ఖాయం. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అనేక సార్లు చెప్పినప్పటికీ కొందరు మాత్రం వారి మోసపు వలలో చిక్కుతూనే ఉంటారు. తాజాగా సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడిని బురిడీ కొట్టించారు కేటుగాలు. నానమ్మ వైద్యానికి సాయం కోరిన యువకుడికి ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఈ యువకుడు ఎలా మోసపోయాడు? పోలీసులను ఆశ్రయించిన యువకుడికి ఎటువంటి సాయం లభించింది? మీరే చూడండి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం గొల్లపల్లికి చెందిన భయ్యప్ప అనే యువకుడు హర్షసాయి ఫౌండేషన్ నుంచి సాయం ఆశించాడు. తన నాయనమ్మ అనారోగ్యంతో ఉందని, ఆమె వైద్యం కోసం అవసరమయ్యే డబ్బులు ఇవ్వాలని కోరాడు. హర్షసాయి ఫౌండేషన్ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నిజమైనదేనని భయ్యప్ప నమ్మాడు. వారితో తన సమస్యను వివరిస్తూ మెసేజ్ చేశాడు. భయ్యప్ప చేసిన మెసేజ్కు అటు నుండి రెస్పాన్స్ వచ్చింది. దీంతో భయ్యప్ప పొంగిపోయాడు. తనకు సాయం అందుతుందని ఆశించాడు. హర్షసాయి ఫౌండేషన్ నుంచి సాయం పొందాలంటే మొదట కొంత మొత్తంలో డబ్బులు కట్టాలంటూ అట్నుంచి మెసేజ్ వచ్చింది. భయ్యప్ప నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. 10,000, 20,000, 30,000 అలా విడతల వారీగా మొత్తం 1,80,000 రూపాయలు దండుకున్నారు సైబర్ నేరగాళ్లు. నాయనమ్మ వైద్యం ఖర్చులకు సరిపడా 3,50,000 నగదిస్తామని చెప్పి తన వద్ద ఉన్న డబ్బును ఫోన్పే ద్వారా వసూలు చేయించుకున్నారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక సాయం చేయకపోగా తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే సైబర్ నేరగాళ్లు బెదిరిస్తున్నారని యువకుడు తెలిపాడు. హర్షసాయి ఫౌండేషన్ కు చెందిన ప్రతినిధులుగా చెప్పుకుంటున్న మధుబాబు, సౌమ్య అనే ఇద్దరు వ్యక్తులు తనతో ఫోన్లో మాట్లాడి బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఎర్రవనపల్లి గ్రామంలో నివసిస్తున్నాను. నల్లచెరువు మండలం, అనంతపురం జిల్లా. నాకేమనగా మా అవ్వకి హెల్త్ ప్రాబ్లం కోసం హర్షసాయి ఫౌండేషన్ నుంచి నేను హెల్ప్ అడిగాను. వాళ్ళు హెల్ప్ చేస్తామని చెప్పి నా దగ్గర ప్రతిరోజు డబ్బులు ఇప్పించుకుంటానన్నారు. ప్రతిరోజు 30,000, 40,000 ఇప్పించుకుంటా 1,80,000 తీసుకున్నారు. అలాగే మా అవ్వకి చాలా సీరియస్లో ఉండడం వల్ల వాళ్ళు ఎటువంటి నుంచి నాకు రెస్పాన్స్ రావడం లేదు. నా దగ్గర ప్రతిరోజు అమౌంట్ ఇప్పించుకుంటా 3,50,000 ఇస్తామని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ నుంచి మాకు ఏమి రెస్పాన్స్ కాలేదు. మా అవ్వ చాలా చావబతుకులో ఉందని నేను కోరుతున్నాను. ఇలాంటి మోసం చేయడం వాళ్ళకి ఎటువంటి తగ్గిపోయినది. అలాగే ఎంతమందికి ఇలా మోసం చేస్తున్నారు వీళ్ళ నుంచి మాకు ఏమైనా కానీ హెల్ప్ కావాలని నేను మరీ కోరుతున్నాను. నన్ను 19వ తేదీ బెంగళూరుకి రమ్మన్నాడు. సాయంత్రం 5 గంటలకు వచ్చి నేను 3,50,000 అమౌంట్ ఇస్తానని చెప్పినాడు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత 50,000 డబ్బులు పెట్టుకోండి, మేము వస్తాము, కార్లో సీసీ కెమెరా ఉంది, లంచం తీసుకోవడానికి ఒక అతను వస్తున్నాడు, 50,000 తీసుకుంటాడు, నీకు 3,50,000 ప్యాకేజ్ మేము ఇస్తామని చెప్పారు. అలాగే నైట్ అంతా నన్ను వెయిట్ చేయించి మార్నింగ్ నీ నుంచి ఏమవుతుంది అది కానీ కేసు పెట్టుకోపని చెప్పి నాకు చెప్పినారు. వాళ్ళు నుంచి నాకు న్యాయం జరగాలని నేను మరీ కోరుతున్నాను. శిక్ష తీసుకోవాలని నేను మరీ కోరుతున్నాను. ఇలా ఎంతమంది ప్రజలకు మోసం చేస్తున్నారో నాలాంటి పేద కుటుంబానికి ఇలా మోసం చేయకుండా మీరే చూసుకోవాలని నేను మరీ కోరుతున్నాను. ఈ ఫౌండేషన్కే నేను మొత్తం అమౌంట్ వేయడం జరిగింది. వీళ్ళ నుంచే నాకు అమౌంట్ రావాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను సూసైడ్ చేసుకుందామని చెప్తే వాడు మధుబాబును, సౌమ్య అనే మేడం హర్షసాయి ఫౌండేషన్ నుంచి వాళ్ళు సూసైడ్ చేసుకోండి, మీ నుంచి అయితే ఏమైతే అది కానీ చేసుకోండి అని నాకు అలా అన్నారన్న వాళ్ళు. హర్షసాయి ఫౌండేషన్ చేతిలో మోసపోయిన తనకు న్యాయం చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు యువకుడు భయ్యప్ప ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి విషయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి హెచ్చరించారు.